సింగనమల సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతల బరి తెగించారు. ఎన్నికల్లో పోటీగా నిలబడ్డ అభ్యర్థులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. సింగనమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సాగునీటి సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రయత్నం చేయగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న కేంద్రంలోని నామినేషన్ పత్రాలు చించేసి దౌర్జన్యానికి దిగారు. ఇక్కడ తహసీల్దార్, పోలీసులు ఉన్న ప్రేక్షక పాత్ర వహించారు. అంతేకాకుండా ఓటర్లు ఉన్న ఆయకట్టుదారులను కూడా బెదిరించారు. ఈ సందర్భంగా నామినేషన్ వేస్తున్న అభ్యర్థి మాట్లాడారు. ఇంత దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. సాగునీటి సంఘాల్లో రాజకీయాలకు తావు లేకుండా ఉంటేనే అక్కడ న్యాయం జరుగుతుందన్నారు. కానీ టీడీపీ నాయకులు ఇలా దౌర్జన్యాలు చేయడం వల్ల ఆ పార్టీకే చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇక్కడ అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఏంటని వారు ప్రశ్నించారు. అడిగిండు ఒక మాట, నేను ఇడిసిండు ధారాళంగా. ఇదంతా దౌర్జన్యం చేసి ఆడోళ్ళు చేస్తారు. ఆడోళ్ళు ఏం చేస్తారు? పార్టీకి గెలిచినది నేను, నా కిరీటం ఏం పోలేదు. గెలిచినది నేను. ఈరోజు మీరు అనుకుంటారు దౌర్జన్యం చేసి ఏదో చేస్తాను, మీతో ఏంటి కాదు కూడా. మళ్ళీ ఒకటి ఎదుర్కొంటే ఇంతమంది వచ్చినారా? మీ యోగ్యత లేని వాళ్ళు మీకు. నేను ఒకనే ఎలక్షన్ జరుపు మీరు మొగలంతా ఎలక్షన్ జరగనయా? మీతో కాదు కదా, నన్ను వచ్చి అడగాల్సింది. అందరు నాకు ఇష్టపెట్టు అని. నేను ఇష్టపెట్టేవాడిని. కన్నా మానుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. అంటారు అసలు ఎలక్షన్ వచ్చి నన్ను అడగచ్చు కదా. మీరు ఇప్పుడు ఓర్న నన్ను ఇన్సల్ట్ చేసినట్లు నాకు వద్దనంటే ఇంటికాడే పనుకుండు.
ఎంఆర్ఓ ఉండి కూడా ఎంఆర్ఓ ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా అందరూ వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఓటర్స్ కూడా ఇబ్బంది కలిగించారు. ఇక్కడ ఎవరు కూడా ఓటర్ లేకుండా లేడీస్ అనకుండా జెంట్స్ అనకుండా దౌర్జన్యంగా బయటికి ఈడ్చి బయటికి పంపించడం జరిగింది. ఎవరు కూడా మేము ఇనానిమస్ చేసుకుంటాము, మా ఇష్టము, ఎవరు కూడా రాకూడదు ఇక్కడికి అని చెప్పి దౌర్జన్యం లోపలికి వచ్చిన నామినేషన్ వేసే వాళ్ళు కూడా నామినేషన్ పత్రాలు కూడా స్వీకరించలేదు, ఆఫీసర్లు స్వీకరించలేదు, వీళ్ళు కూడా తీసుకొని ఇవ్వలేదు. మేము నామినేషన్ పత్రాలు కూడా భర్తీ చేయడానికి వీలు లేకుండా గలాడి చేయడం జరిగింది. అంతా తాగి వచ్చినారు లోపలికి. ముందు ఏమన్నారు, ఒక టీసీ మెంబర్ ఇంకో టీసీ మెంబర్లకు రాకూడదు, ఓటర్స్ అలౌ లేదు అని అన్నారు ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళకి మా ఒత్తాసు పలికి ఆయన కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా దీని మీద ఇబ్బంది కలిగించిన కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. మేము ఇలాంటి దౌర్జన్యాలు జరిగితే సరైన సాగునీటి సంఘాలు ఏర్పడవు, సంఘాలకి రైతులకి న్యాయం జరగదని కూడా నేను కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు కూడా ఇదే అంటున్నా, మీ పార్టీ వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయండి. మీ పార్టీని దౌర్జన్యాలు చేస్తే మాత్రం మీకు చెడ్డ పేరు వస్తుంది. ఏదో చంద్రబాబు గారు మంచి చేస్తారు, ఏదో ఆయకట్టు సంఘాలు ఏర్పాటు చేశారు, ఇంప్లిమెంట్ చేసింది కూడా మేము దాని మీద మేమున్న దాదాపు 15 సంవత్సరాల కాలం నేను ఈ ఆయకట్టు సంఘాల్లో నేను పనిచేయడం జరిగింది చైర్మన్గా. ఎక్కడ కూడా ఒక కయ్య బొందు పోకోకుండా, ఎక్కడ కూడా రైతులతో ఒక మాట నేను అనిపించుకోకుండా పని చేయడం జరిగింది. మీరు విచారించవచ్చు. కానీ ఇంత దౌర్జన్యం చేసి ఇక్కడ బయటికి దొబ్బి ఇలాంటివి చేయడం మీకు చెడ్డ పేరు, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు, ఇది ఎమ్మెల్యే గారికి కూడా చెడ్డ పేరు. దయచేసి ఇలాంటివి జరగకుండా ముందుకు చూసుకోండి. వీళ్ళు సాధించింది ఏంది లేదు, కానీ ఈరోజు వీళ్ళు దౌర్జన్యంగా ముందుకు తీసుకున్నారు. కానీ గెలుపు మాత్రం మాదే జరిగింది. గెలుపు నేనే గెలిచినానని నేనైతే అనుకుంటున్నా. దయచేసి దీని మీద చర్య తీసుకొని ఇది పోస్ట్ పోన్ చేసి మరీ ఎలక్షన్ జరపవలసిందిగా నేను కోరుకుంటున్నాను.